తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. కిడ్నాప్ ర్యాంక్ కింద ప్లాన్ చేశాను. నేను యాక్చువల్గా ఒక స్కార్ఫ్ కట్టుకొని అమ్మాయిని రెడీ చేసి మా ఫ్రెండ్ కార్తో రమ్మన్నాను. లోన్ తీసుకెళ్తే అక్కడ చుట్టుపక్కల వచ్చి మమ్మల్ని పట్టించుకున్నారు అన్నమాట. నాకు కూడా దానికి 2 తగిలించారులేండి. ఈ చేతి మీద 2, ఈ చేతి మీద 2. సెకండ్ అటెంప్ట్ ఏంటంటే బ్యాగీ ప్రాంక్ ఒకటి ఉంటుంది. వెహికల్లోకి షిఫ్ట్ చేయడం కోసం హెల్ప్ అడుగుతాం అదర్స్ ర్యాండమ్ పీపుల్ని. మేడం వాళ్ళు 2 అన్నాను, అంటే ఆంటీ వాళ్ళు 2 అన్నాను. వెళ్తున్న వెహికల్ కొట్టుకుంది ఆవిడ. సీరియస్ చాలా. ఇప్పటికి స్టిల్ నాకు వీడియో ఉంది నాకు ఆడ. ఇప్పుడు ఒక టీమ్ లాగా కలిసిపోయి ఇద్దరు సపోర్ట్ చేసుకొని వీడియోస్ చేయడం అనేది అంత ఈజీ కాదు. చప్పటి వీడియో లాగా చేసేవాడిని. స్టార్టింగ్ మనకి అంత నాలెడ్జ్ ఉండేది కదా. ఇది స్టెప్ బై స్టెప్పే కదా ఏదైనా. ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్. ఒక అమ్మాయి అయితే నేను మ్యారేజ్ వరకు వెళ్ళాం అనమాట మేము. తనైతే సడన్గా ఉన్నట్టుండి సూసైడ్ చేసుకుంది. ఆమె కట్టెల మీద ఉన్న ఫోటో పంపించారన్నమాట. అది కొన్ని రోజుల దాకా ఉండి ఇంకెందుకులా అని అప్పుడు అది కూడా డిలీట్ చేశాను. నేను యూట్యూబ్లో అయితే సెర్చ్ చేశాను హౌ టు హ్యాంగ్. నేను ఇంటర్ చేసి ఆటో వేసుకుంటూ మళ్ళీ ఇంటర్తో కూడా ఎస్ మేడం వాళ్ళు రాయింది అవ్వదు అని మళ్ళీ డిగ్రీ జాయిన్. అప్పుడు వీళ్ళు పరిచయం అయ్యారు. నల్లగా ఉంటే వెంటనే ఇది అనేసుకుంటారు, మీకు మీరే అనేసుకుంటారు లోపల, ఇంకేం చేయకూడదు. కలర్ తక్కువ అంటే ఇంకా అంతే కదా మేడం. మరి అంత తెల్లటి వైపు వచ్చింది. ఏవో ఎక్కడ దరిద్రం మేడం. పెళ్ళికి ముందు వేరేలా ఉండేవి కపుల్ వీడియోస్, పెళ్లి తర్వాత మారిపోయాయి పూర్తిగా. ఎలా చేంజ్ అయ్యారు అసలు? ఇలా మ్యారేజ్ ఇలా అవుతే మాత్రం ఇలా కపుల్గా చేసుకుందాం, నాకంటూ కొంచెం ప్లాన్ ఉంది అని చెప్పారు అనమాట. కానీ గ్రేట్ అండి బాబు, కొట్టించుకుంటారు పాపం ప్రతిసారి. 10 టైమ్స్ రియలిస్టిక్ రావాలని రియల్గా కొట్టించుకుంటారు. మళ్ళీ కావాలనే కొడుతుంటుంది. నాకు ప్రపోజ్ చేశాడు నాగేంద్ర. ఇందాక ఒకసారి మేడం అడిది ఇటు దగ్గర మాత్రం ఫుడ్ అనే కాన్సెప్ట్ మాత్రం ఉంటుంది పక్క. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మనకి రియలిస్టిక్గా కామెడీ చేసే వాళ్ళు చాలా తక్కువ. రియల్ సిచ్యువేషన్స్ తీసుకొని దాంట్లో ఆ 1 మినిట్లో మనల్ని ఎలా నవ్వించాలా, నవ్వి కడుపు ఉబ్బిపోయి చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అనేంతలా వాళ్ళ కామెడీ ఉంటుంది అనమాట. కామెడీ చేయడం చాలా ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అస్సలు కాదు. మరి గాజువాక ఎంటర్టైనర్ నాగేంద్ర గారు అలానే వాళ్ళ టీం మొత్తం ఉన్నారు నాతో పాటు. బోల్డ్ అని విషయాలు మాట్లాడాలి. వాళ్ళ టీంని కూడా ఆయనతో ఇంట్రడ్యూస్ చేద్దాం. వాళ్ళ ధర్మపత్ని గారు నన్ను దాని నుంచి చాలా కోపంగా చూస్తున్నారు, ఆవిడతో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. హలో అండి, నమస్తే అందరికి. ఎలా ఉన్నారు? నమస్తే. ఎలా ఉన్నారు? నన్ను ఎవరు అడిగారా? మీరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను, బాగున్నాను. యాక్చువల్లీ మిమ్మల్ని చూసాను కదా, ఇంకా బాగున్నాను ఈరోజు. సో మీ టీంని మీరే ఇంట్రడ్యూస్ చేయండి నాగేంద్ర గారు. నాకు నాసిర్ వీడియో ఎడిటర్ ఆడే. ఓకే. వీడియో స్టార్టింగ్ జర్నీ నాకు పుషప్ ఇచ్చింది అంతా వీడే. స్టార్టింగ్ మనకి ఏ స్క్రిప్ట్ అనేది ఎలా చేయాలనేది ఐడియా ఉండేది కదా. ఓకే. నా పార్ట్నర్ తనకి నాకు సపోర్టింగ్ వచ్చింది. అదే ముందేమో పాపం సపోర్టింగ్ వచ్చింది, పాపం తర్వాత ఏమో ఇంకా లైఫ్ టైం సపోర్ట్ అయిపోయింది. ఓకే. తర్వాత వాడు నా ఫ్రెండ్, వాడే వీళ్ళు లేని సమయంలో వాడే హెల్ప్ఫుల్ గా ఏం చేయాలి, దాని తర్వాత ఎంతవరకు వెళ్ళాలన్నా చేసేది వాడే. ఓకే. మేము ఎలాంటి ప్రాంక్స్ చేయాలన్నా వాడే ఫేస్ చేసాడు. మాకన్నా ముందు ప్రాబ్లం వాడే ఫేస్ చేసాడు. అవునా? ఓకే. అక్కడ నుంచి టీమ్ ఫస్ట్ నుంచి మీ నలుగురేనా? ఫస్ట్ నుంచి మీ నలుగురు. తినే ఇంకా మధ్యలో యాడ్ అయింది. మేము ముగ్గురం ఫస్ట్ నుంచి. సర్లేండి, ఆడపిల్లలంటే మధ్యలోనే రావాలి. వచ్చాక మీరు ఆపేసుకున్నారు కదా అలా. మరి మిగతా అమ్మాయిలు కూడా వచ్చారు, వాళ్ళని ఆపలేదే? అకార్డింగ్ టు సిచ్యువేషన్స్ అంతే. అమ్మో, అకార్డింగ్ టు సిచ్యువేషన్స్. ఏం చదువుకున్నారు నాగేంద్ర గారు? డిగ్రీ. ఎక్కడి నుంచి మీరు? గాజువాక ఉంది కాబట్టి అందరికి తెలిసే ఉండదు. గాజువాక బీసీ రోడ్ మేడం మాది. ఓకే. బీసీ రోడ్ లో వైజాగ్. అందరూ సేమ్. మీరు? మాది ప్రాపర్ అయితే చోడవరం. అది వైజాగ్ సైడేనా? ఓకే. అక్కడి నుంచి నా టీంలో వీడియోస్ చేయడానికి పిలిచారా, మీరు వెళ్ళారా? పిల్లలే, నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను మెసేజ్ చేశాను. ఓకే. సరే రండి చేద్దాం అంటే, సరే నేను కూడా నాకు ఇంట్రెస్ట్ ఎలాగ ఉంది కదని అలా వచ్చి అలా చేశాను. అలా వచ్చి అలా చేశారు. ఎవరిది ఐడియా అసలు బిగినింగ్ అయితే నాదే మేడం. ఓకే. బిగినింగ్ నాదే. నేను ఇలా చేద్దాం అనుకున్న టైంలో వీడు బాగా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన తక్కువ మంది మేడం. ఈడేం చేస్తాడు వదిలే అన్నట్టయితే ఆ రోజు నేను అక్కడ అయిపోతున్నా. నాకు ఇప్పుడు నా ఓన్గా 1500 మెంబర్స్ ఉంటారు నాకు. వీళ్ళు వచ్చాక ఈ 367 అనేది 370 అనేది ఎర్న్ చేయగలను, గెయిన్ చేశాను చాలా వరకు. ఓకే. అప్పుడు 1500 1500 నుంచి అప్పుడు పరిచయం లేదు.
అది కూడా నా డిగ్రీ క్లాస్మేట్స్ అనమాట. ఆహా, అప్పుడు జర్నీ స్టార్ట్ అయింది. జాన్ జిగిరి దోస్తులు అన్నమాట అయితే. అంతేనా? కానీ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది ఈ ప్రయాణం అసలు? మేడం ఎంటర్టైన్మెంట్ అనేది నాకు యాక్టింగ్ అంటే ఇష్టం మేడం. ఓకే. సో యాక్టింగ్ అందరూ చేస్తారు కదా, యాక్టింగ్లో కామెడీ చేసే తక్కువ చాలా మంది. మనలో అంటున్నాం మన ఫేస్ చూసి చెప్పుకోవచ్చు, అంటే మనం అంత ఫెయిర్గా దీనికి చేయలేం, మనకు తగ్గట్టు ఏం డిసైడ్ అవ్వాలి, ఏదో చేసుకోవాలని మన కామెడీ కట్ట సెట్ అవుతుంది. ఎందుకు కొంచెం నల్లగా ఉంటే వెంటనే ఇది అనేసుకుంటారు, మీకు మీరే అనేసుకుంటారు లోపల, ఇంకేం చేయకూడదు? వాళ్ళు ఎవరికైనా తెలిసిందే మేడం, మనకైనా కాదు, ఎవరైనా కలర్ తక్కువ అంటే ఇంకా అంతే కదా మేడం. మరి అంత తెల్లటి వైపు వచ్చింది ఏవో ఎక్కడ దరిద్రం మేడం. అయిపోయింది, మీకు ఇంకా తినలేదు. విన్నారా వర్ష గారు, మనసులో మాటలు బయట పెట్టేస్తున్నారు. దరిద్రం అంట. లేదు మేడం, ఆ దరిద్రం కాదు, చాలా లక్కీ ఏదన్నా రావడం వల్ల. వీళ్ళు ఒక 50% బూస్టప్ ఇస్తే వచ్చి ఒక 30% బూస్టప్ ఇచ్చింది నాకు. 20% నేను నా అటెంప్ట్ అది. ఓకే, అలా ఫస్ట్ నుంచి కామెడీ అయితే వర్కౌట్ అయిద్ది అనుకున్నాను. అప్పుడు ఒక టీం లేదా మీకు? టీం అనేది ఏం లేదు మేడం, మీ ముగ్గురమే. ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది ప్రాంక్స్ అనమాట. ఓకే. ప్రాంక్స్ నుంచి అలా అప్పుడు కామెడీలోకి మెల్లిగా ఆడియన్స్ని డైవర్ట్ చేసాం అనమాట. ప్రాంక్స్ అంటే ఎలా? యాక్షన్ ప్రాంక్స్ మేడం. యాక్షన్ ప్రాంక్స్ ఉంటాయి కదా మేడం, రోడ్ మీద వెళ్ళి ఎక్స్ట్రీమ్ లెవెల్. దానివల్ల మేము స్టేషన్స్ వరకు కూడా వెళ్ళాం, పోలీస్ స్టేషన్స్ వరకు కూడా వెళ్ళాం. వామ్మో, ఎలాంటి ప్రాంక్? ఒక సిచ్యువేషన్ చెప్పండి. ఒక ట్రాఫిక్ లో, హెవీ ట్రాఫిక్ మేడం, ఓల్డ్ గాజో జంక్షన్ లో చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. కాలేజ్ రిలీజ్ చేసే టైం 4:30 ఆ టైంలో మేము ప్లాన్ చేసాం అనమాట. అది అవేర్నెస్ కింద ప్లాన్ చేసాం, యాక్చువల్లీ ప్రాంక్ కింద కన్వర్ట్ అయిపోయింది. కార్ మా ఫ్రెండ్ది, ఆ కార్ తీసుకెళ్ళి కిడ్నాప్ ప్రాంక్ కింద ప్లాన్ చేసాం. అమ్మాయి కాలేజ్ స్టూడెంట్ కూడా, మాకు జూనియర్ అమ్మాయి. సో తను వేరే కాలేజ్, మేము వీడియో టేకింగ్ రెడీగా ఉన్నాడు. నేను యాక్చువల్గా స్కార్ఫ్ కట్టుకొని అమ్మాయిని రెడీ చేసి మా ఫ్రెండ్ కార్తో రమ్మన్నాను. హెవీ ట్రాఫిక్లో కార్ వచ్చి ఆగి ఇలా లోన్కి తీసుకెళ్ళిన నేను నాతో పాటు మా ఫ్రెండ్ ఇంకో ఇద్దరులాగా లోన్ తీసుకెళ్తే అక్కడ చుట్టుపక్కల వచ్చి మమ్మల్ని పట్టించుకున్నారు అన్నమాట. అయితే పట్టుకున్న ప్రాంక్ ఫెయిల్ అయిపోయింది. అది యాక్చువల్లీ ప్రాంక్ లా అనుకున్నాం. ప్రాంక్ ఫెయిల్ అయిపోయింది, అలా సేవ్ చేసినట్టు వచ్చింది కదా, అవేర్నెస్ కింద క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అలా రెండో ప్లేస్ ఒక టేక్ అవ్వదు కదా మేడం, మినిమం 2-3 టేక్స్ ఉంటాయి కదా, అంటే అప్పుడు వీడియో కింద పెద్దగా వస్తుంది కదా. వేరే ప్లేస్కి వెళ్ళాం, అక్కడ కూడా జనాలు అయ్యో అనుకుంటున్నారు కానీ ఎవరు ట్రై చేసి సేవ్ చేద్దాం అనుకోలేదు. ఓకే, ఇక్కడ సేవ్ చేయలేదు, ఎవరు సేవ్ చేస్తారని షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది అక్కడ, లక్కీ షాపింగ్ మాల్ అని. దాని ముందుకెళ్ళి చేసాం మేడం. దాని ముందుకెళ్ళి చేస్తే ఎవరో రెస్పాన్స్ అవ్వలే, కానీ మేము ఉండగానే ఒక లేడీ మేము ఇలా ఎక్కించగానే ఒక ఆవిడ చూసి కలుతిరి పడిపోయింది. వాళ్ళ మమ్మీతో ఉంది, ఆవిడే 100 డైల్ చేస్తారంట. మేము జస్ట్ ఎంత దూరం కూడా వెళ్ళలేదు, అక్కడ నుంచి వెళ్ళి ఒక 300 మీటర్స్ పక్క వెళ్ళి ఒరే సక్సెస్ అనుకోని మేము చేతులు కొడుకుంటున్నాం. బాగా ఇంకో అతను బైక్ మీద వచ్చారు, బాబు మీరు ప్రాంక్ చేసారా ఎయిట్ చేశారా కానీ మీరు నిజం అనుకుని కంప్లైంట్ ఇస్తుంది ఒక ఆవిడ అన్నారు. ఏంట్రా కంప్లైంట్ అంటున్నారు, మనకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఏదైనా బయట సైడ్ చేసినప్పుడు మనం సమ్ పర్మిషన్స్ అయితే తీసుకోవాలి కదా అని మనకు తెలియదు. ఆ రోజు లోకల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేసిన ఎస్ఐ గారు అన్నారు అక్కడ. ఈలోపు కంప్లైంట్ అన్నారు కదా, ఆయన చెప్దాం అంటే కొంచెం ప్యానిక్ సిచ్యువేషన్ తగ్గుతుంది కదా, సూట్రా అని కామ్ అవుతారు కదా అని చెప్దామని ఇన్ఫార్మ్ చేసాం. ఇన్ఫార్మ్ చేయగానే ఒరే మీకోసం ఏంటరా బాబు, వాకీటాకులు మొత్తం మోగిపోతుందని వాకీటాకులు వాయిస్ మళ్ళీ చెప్తున్నారు. మేము పట్టుకున్నాం వెళ్ళని, సరే దగ్గరికి వేద్దామని ఫోటో తీశారు, నోట్ చేసుకున్న డీటెయిల్స్ అని, సరే వెళ్ళిపోండి అన్నారు. ఓకే అయిపోయింది. ఒక 2 days తర్వాత అంత క్లియర్ కదా అని వీడియో అప్లోడ్ చేసాం. అప్లోడ్ చేసిన తర్వాత మిలియన్స్ కొద్ది వెళ్ళిపోతుంది. ఇట్లా ఏదైనా బాగానే ఉందరా బాబు అనుకున్నా. మెరసటి వెంటనే కాల్ వస్తుంది లోకల్ స్టేషన్ నుంచి, బాబు నాగేంద్ర అంటే నువ్వు మీరేనా అన్నారు. నేనేనండి అంటే సీఏ గారు రమ్మంటున్నారమ్మా సన్మానం చేయడానికి, కొంచెం ఒకసారి రామ్మా అన్నారు. వెళ్ళగానే ఆయన చాలా హార్స్, మామూలుగా లేరు. చాలా ఒక హాఫ్ డే గల కౌన్సిలింగ్. ఇంకా నాకు కౌన్సిలింగ్ అంటే ఇంక 2 అనకూడదు, ఇంక 2 తగిలించారులేండి. ఈ చేతి మీద 2, ఈ చేతి మీద 2, చేతి మీద కొట్టారు. అంటే నేను చెప్పాను ఎస్ఐ గారు చెప్పాను కదా, ట్రాఫిక్ కి లాండ్ ఆర్డర్ కి కన్వర్ట్ అంతలా ఉండదంట వాళ్ళ కమ్యూనికేషన్స్. కానీ స్టేషన్ ఒకటే, ఈయన ఆయనకి పాస్ చేయలేదు మ్యాటర్. సార్ నేను పలానా అతనికి చెప్పాను సార్ అంటే, ఆ సార్ని పిలిచారు ఎస్ఐ గారిని. సార్ నాకు చెప్పారు సార్ ఆ రోజు బందోబస్తు ఉండడం వల్ల నేను మీకు ఇన్ఫార్మ్ చేయలేకపోయినా అన్నారు ఆయన. ఆహా ఓకే అనుకుని సాయంత్రం వదిలేశారు. అదొకటి. సెకండ్ అటెంప్ట్ ఏంటంటే బ్యాగీ ప్రాంక్ ఒకటి ఉంటుంది. అంటే లోన్ కూర్చున్నప్పుడు వెహికల్లోకి షిఫ్ట్ చేయడం కోసం హెల్ప్ అడుగుతాం అదర్స్ ర్యాండమ్ పీపుల్ని. వాళ్ళు షిఫ్ట్ చేస్తుంటాం అన్నమాట. సాయి పడి లోపల పడ్డాం, బ్యాగీలో ఒకటి దాగుంటాడు. అప్పుడు దాకా టేక్స్ అన్నీ అయిపోయాయి కంప్లీట్, మా టేక్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. చాలరా అనుకున్న టైంకి ఒక లేడీ ఇలా వస్తున్నారన్నమాట. మా లోన్ బ్యాగీ లోపల ఉన్నాడు. ఒక ఆవిడ వచ్చేస్తుంది, ఫైనల్ అయిపోతుంది, ఇంకెలాగో వెళ్ళిపోతున్నాం కదా, లాస్ట్ క్లిప్ లాగేసుకుందాం అన్నాడు. సరేలా నేను 3 మళ్ళీ నాకు చేంజ్ సరేలేరా అయితే లోన్ ఉండరాని గోన్ పట్టుకుని రెడీగా ఉన్నాను. మేడం వీళ్ళు 2 అన్నాను, అంటే ఆంటీ వీళ్ళు 2 అన్నాను, కొంచెం లోన్కి ఎక్కించరా అన్నాను. సరే నా అమ్మ అనుకుని ఎక్కింది. ఒకసారి అలా లగ్గానే ఆవిడ బ్యాక్ వెళ్ళిపోయి వెళ్తున్న వెహికల్ కొట్టుకుంది ఆవిడ. ఇలాగా ఇలా క్రాక్ అయిపోయి ఇలా బ్లీడ్ అయిపోయింది. అమ్మో
సీరియస్లీ? సీరియస్ చాలా. ఇప్పటికి స్టిల్ నాకు వీడియో ఉంది నాకు ఇప్పటికి, అది ఇప్పటికి అప్లోడ్ చేయలేదు నేను. అమ్మో. అమ్మో అవన్నీ ఫేస్ చేసి ప్రాంక్స్ వద్దురా బాబు. ఆవిడకి మరి తర్వాత ఏం కాలేదు ఆవిడకి, ఏం కాలేదు, ఏం కాలేదు, దేవుడి దయ వల్ల ఏం కాలేదు అక్కడ. చాలా ఆవిడకి ఆ మంత్ 2 months దాకా ఆవిడకి ఏమైనా నీడ్స్ ఉన్నాయో, రేషన్ నీడ్ కానీ ఆవిడ వర్క్ డైలీ అలాగే మా మమ్మీ వాళ్ళలాగా డైలీ లేబర్ అనమాట. మేము ఆవిడకి ఏం కావాలో 2 months చూసుకొని దగ్గరుండి ట్రీట్మెంట్ కానీ స్కానింగ్ కానీ స్పెషలిస్ట్ చూపించడం కానీ అన్నీ చేసాం. టోటల్గా రికవర్ అయిపోయింది ఆవిడ. పోన్లేండి, అప్పటి నుంచి ప్రాంక్స్ వద్దనుకున్నారు. అప్పటి నుంచి ప్రాంక్స్ నుంచి దూరం పడ్డా నేను. ఏం చేస్తారు మీ పేరెంట్స్? మా పేరెంట్స్ ఫార్మర్. ఫార్మింగ్ చేస్తారు. మరి మీరు ఇంకా తిన్న టీం ఒకే క్లాస్, డిగ్రీ అవుతుంది ఇప్పుడు. తర్వాత మరి డిగ్రీ అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు మరి ఏం మొన్న చేస్తున్నారు? ఇప్పుడు ఇంకా స్కిల్ డెవలప్మెంట్లో ఇప్పుడు జాయిన్ అయ్యాను. నెక్స్ట్ జాబ్కి ట్రై చేస్తాం. మరి అంటే మీకు ఈ ఆలోచన లేదా ఇటు సైడ్ వెళ్ళిపోదాం ఇటు వీడియోస్ లోకి? మనకంత ఇంట్రెస్ట్ లేదు. అవునా? ఐడియాస్ ఇవ్వడం వరకే ఉంది. ఓకే, చెప్పడం వాళ్ళు చేసుకుంటే చూడడం. కానీ అనిపిస్తుంది కదా మీ ఫ్రెండ్ చేయాలని ఉంది నాకు కూడా, బట్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బట్టి ఆగాల్సి వస్తుంది. ఒక జాబ్, ఏదో ఒకటి జాబ్ ఉంటే బెటర్. అందుకే మీ ఫ్యామిలీ వర్ష గారు నార్మల్గా ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, అవే చేసుకుని ఉంటారు. ఓకే, చిన్న చిన్న పనులు అంటే లైక్ అంటే ఇప్పుడు ఏదైనా వ్యవసాయం ఉంటుంది కదా, అవి అంటే రెగ్యులర్ బేసిస్ లో వర్క్స్ మీద వెళ్తా ఉంటారు. ఓకే, మీరు ఏం చదువుకున్నారు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు డాన్స్ ఫీల్డ్ లో ఉన్నాను. డాన్స్ చేసుకుంటున్నారా మీరు? ఒక స్టూడియో పెట్టుకుంటున్నారా? పెట్టుకోలే, అంటే స్టేజ్ షోస్కి వెళ్తాను మేడం. ఓ ఓకే, ఇద్దరం, తను డాన్సర్ నేను డాన్సర్. అదే చిన్నప్పటి నుంచి మా ప్రొఫెషన్ డాన్సర్. తను నాకు మీద లవ్ చేసుకున్న తర్వాత నేను తన డాన్స్ ఫీల్డ్ తీసుకెళ్ళిపోయాను. మీరు తీసుకెళ్లారా? ఓకే, మీరు మీ ఫ్యామిలీ బయట ఉన్నారు. డాడీ సౌదీలో ఉన్నారు, అమ్మ మమ్మీ హౌస్ వైఫ్. మీరేం చేస్తున్నారు? డిగ్రీ అయిపోయింది, ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాను. ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరు సెటిల్ అవ్వలేదు, మీరిద్దరు సెటిల్ అయ్యారు. అంతే కదా? అంతే, డెస్టినీ మేడం. డెస్టినీ. టైం పడుతుంది కొంచెం, ఏది ఎలా ఉంటుందో చెప్పలేం మనం. అవునా? అయిపోద్ది. మీదొకటే ఇంకా. బట్ నిజంగా ఒక టీం లాగా కలిసిపోయి ఇద్దరు సపోర్ట్ చేసుకొని వీడియోస్ చేయడం అనేది అంత ఈజీ కదా. మీ ఫ్యామిలీ ఓకేనా మరి? అంటే అస్సలు మా ఫ్యామిలీ అయితే అబ్జెక్షన్ చేసేవాళ్ళు కాదు, కానీ మాకన్నా ముందు మా బయట వాళ్ళు, మా మమ్మీ వాళ్ళ రిలేటివ్స్ కానీ, మా వీధిలో కానీ, పక్క తెలిసిన వాళ్ళు కానీ, మీ వీడియోస్ అయితే మీ అబ్బాయి అవే చేస్తాడు, ఇంకేం చేయడా, ఆ వీడియోలు ఏంటి, అయ్యేం వీడియోలు అంటే. స్టార్టింగ్ నేను కొంచెం చిన్నగా చప్పరి వీడియోలాగా చేసేవాడిని. స్టార్టింగ్ మనకి అంత నాలెడ్జ్ ఉండేది కదా, ఇది స్టెప్ బై స్టెప్పే కదా ఏదైనా. ఒప్పుకున్నారు చూడండి, అది గ్రేట్. అక్కడ నుంచి వస్తున్న ఆ టైంలో ఏంటి అది ఇది అనేవారు అనమాట. మా మమ్మీని ఇలాగన్నా మా మమ్మీ ఏమనేది కాదు, ఏం చేసినా నీకు సెట్ అవుతుంది అంటే చెయ్యి, లేదంటే నీకు ఎప్పుడైతే ఆగిపోదు అనుకుంటే ఆగిపో. అంతేగాని ఇప్పుడు దాకా ఈ రోజు దాకా కూడా ఆగిపో అవేం చేయకని అట్లా. ఏం చేస్తారు మీ మమ్మీ? మా మమ్మీ ఇలా ల్యాబ్ని తిప్పుతుంటారు, అంటే కాంటాక్ట్ ల్యాబ్ని మ్యాన్ పవర్ అందిస్తుంటారు అనమాట. ఓకే ఓకే. నాన్నగారు? నా డాడీ చనిపోయారు, 2nd class చనిపోయారు. మీ 2nd class? నా 2nd class చనిపోయారు. మీరు ఒక్కరేనా? నేను మా చెల్లి. మీ ఇద్దరు అప్పటి నుంచి? మీ మమ్మీ చాలా గ్రేట్. మా మమ్మీ చాలా ఎండల్లో కష్టపడి డిగ్రీ చదివించారు చాలా. మా చెల్లిని కూడా డిప్లొమా చేసి అయిపోయింది, అప్పుడు మ్యారేజ్ చేస్తారు. ఓ, మ్యారేజ్ కూడా ఎంత కష్టపడి ఉండాలి కదా. అంటే మ్యారేజ్ కూడా మళ్ళీ అరేంజ్ మ్యారేజ్, మళ్ళీ హోమ్ మ్యారేజ్ కూడా కదా మా చెల్లి కూడా. చాలా బాగా చూసుకుంది మా మమ్మీ, ఎండ వాన లేక కష్టపడింది మాకు. తనకి ఇంకా మేము ఏదో చెయ్యాలి, ఇంకా నేను ఏదో సాధించాలి అనుకుంటున్నాను. ఏం సాధిద్దామో తెలియదు కానీ ఏదో చెయ్యాలన్న తపన అంతే. తను హ్యాపీగా చూసుకోలేదు. వీడియోస్ చూస్తారా? అప్పుడప్పుడు వీడియోస్ లో కూడా వస్తారు కదా. ఆవిడ అసలు చాలా యంగ్ అనిపిస్తారండి, మీ మమ్మీ లాగా కాదు, సిస్టర్ లాగా అనిపిస్తారు. మీరేంటి అన్నిటికీ అంటున్నారు, మాట్లాడడానికి వచ్చేసరికి మాత్రం ఓకే యా రెడీ అన్నట్టు మాట్లాడుతున్నారు. వర్ష గారు అంటే వీడియోస్ చేద్దామని వచ్చారు, పాపం ఇంట్లో పెట్టేసుకున్నారు. ఎలా, ఎక్కడ మొదలైంది? అంటే నేను అప్పుడు ఏదో వర్క్ మీద బయట ఉన్నాను, అయితే తిను క్వశ్చన్స్ పెడతారు కదా, ఆస్క్ మీ క్వశ్చన్స్, అప్పుడు చూసాను. సరే ఫస్ట్ తన పేజీ ఓపెన్ చేసాను, అన్ని బాగున్నాయి, సరే పెట్టారు కదా మనం కూడా పెడదా, ఏదైనా రిప్లై ఇస్తే ఓకే, రిప్లై అయిపోతే లైట్ తీసుకుందాం అనుకున్నాను. అలా మెసేజ్ చేసాను, రిప్లై వచ్చింది. సార్ నేనే అడిగాను, ఇలా నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఇలా చెయ్యొచ్చా మీ దాంట్లో, మీరు ఓకే అంటే ఇలా వచ్చి చేస్తాను అంటే, సరే రండి అయితే చేద్దాము అని చెప్పారు. సరే ఇంకా ఆ రోజు నుంచి ఇంక ఈ రోజు వరకు ఇంక ఇలా అయింది. ఆ రోజు ఓకే. ఆ రోజు మీరు ఆర్టిస్ట్, ఈ రోజు మీరు ఆయన వైఫ్ కదా, మారిపోయింది. ఎలా పడేసారండి? మీరు కాదా?
మీరే ప్రపోజ్ చేశారు నేను ప్రపోజ్ చేయలేదు. అంటే ఫస్ట్ వీడియోస్ కోసం వెళ్ళాము, ఇంకా అలా అలా తన కేరింగ్ అంతలా అలా కనెక్ట్ అయింది అనమాట మా ఇద్దరికి. ఇంకా అంటే అన్ఎక్స్పెక్టెడ్ లవ్ అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ లవ్, అదే ఒక సిరీస్ చేయండి ఇంకెందుకు. మీరు చెప్పండి పోనీ, ఏం చెప్పంటారు? ఏంటి ఆ లవ్ స్టోరీ? తను చెప్పింది కరెక్టే మేడం. నేను ఒక అంటే కామెడీ ఒక ప్రాంక్ నుంచి కనబట్ట అన్నాను కదా, ఆ టైంలో కామెడీ చేయాలంటే ఒక జోడీలాగా కపిల్లోనే ఒక అమ్మాయి ఉండాలి, మనకి ఫీమేల్ పర్సన్ అయి ఉండాలి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారా, ఏమైనా ఇంట్రెస్ట్ అనేది మన ఆస్మి క్వశ్చన్స్ పెట్టడం జరిగింది. ఆ రోజు తిని రెస్పాన్స్ అయింది అన్నమాట. చాలా మంది రెస్పాన్స్ అయ్యారు, తిని రెస్పాన్స్ అయింది. యాక్చువల్లీ నేను నమ్మలేదు. ఫేక్ ఐడి, ఫేక్ ప్రొఫైల్, ఫాలోవర్స్ ఏమో తక్కువ, ఫాలోయింగ్ ఏమో ఎక్కువ. ఇదేంటి మాక్సిమం ఫేక్ ఐడీస్ అన్నీ ఎలాగ ఉంటాయి కదా. ఏంటి అబ్బా అని మెసేజ్ రెస్పాన్స్ అవుతున్నారు. ఒకసారి వాయిస్ మెసేజ్ అయినా పెట్టండి, ఫోటో పెట్టమంటే ఫోటో పెట్టేది కదా ఆవిడ. వాయిస్ మెసేజ్ అయినా పెట్టండి, కన్ఫర్మేషన్ చేసుకుంటాను, మీరు ఫీమేల్ మేలే తెలియట్లేదు అంటే అప్పుడు వాయిస్ మెసేజ్ పెడితే అప్పుడు దాన్ని బట్టి ఆహా ఓకే ఫోటో ఒకసారి పెట్టండి, అప్పుడు ఫోటో పెడితే దగ్గర నియర్ బై, మళ్ళీ అక్కడ దూరం కూడా కాదు. వీళ్ళు ఉన్నది హై స్కూల్ అనమాట. అక్కడ ఉండే వాళ్ళు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు అనమాట హై స్కూల్. ఓకే మాకు ఇంకా దగ్గరలోనే ఉంది కదా ఈ అమ్మాయి అని ఇంకా అప్పటి నుంచి ప్రొసీడ్ అనమాట. వీడితోనే వీడియోస్, ఇంకా కపుల్ వీడియోస్. పెళ్లికి ముందు వేరేలా ఉండే కపుల్ వీడియోస్, పెళ్లి తర్వాత మారిపోయాయి పూర్తిగా. ఎలా చేంజ్ అవ్వరు అసలు? అంటే అంతకు ముందు మేము అనుకున్నాంలే, అంటే రిలేషన్ వెళ్ళిన తర్వాత ఇలా మ్యారేజ్ ఇలా అవుతే మాత్రం ఇలా కపుల్గా చేసుకుందాం, నాకంటూ కొంచెం ప్లాన్ ఉంది అని చెప్పారు అనమాట. సరే నేను కూడా ఓకే అన్నాను. అంతకు ముందు అయితే నార్మల్గా ఇప్పుడు చూసారు కదా రీల్స్, అలా అదే అనమాట. కానీ పెళ్లి గుళ్ళో చేసుకున్నట్టున్నారు కదా? అన్నవరం టెంపుల్లోనే మేము దేవుడికి దగ్గర మా మమ్మీ అనుకున్నారు. తర్వాత రిసెప్షన్ ఇంటికాడ చేసుకున్నాం. ఇంటి దగ్గర చేసుకున్నాం. పెళ్లి వీడియో చూసాంలేండి మేము. వీళ్ళిద్దరు పాపం అసలు ఇంత సైలెంట్ కూర్చోన్నారు. వింటున్నారా అండి? మీకు తెలిసే స్టోరీ అయినా ఇదంతా తెలుసా? ప్రతిదీ చెప్తారా? షేర్ చేసుకోవడం పక్కనే ఉంటారా? చెప్పేది అవసరం లేదు, చూస్తూ ఉంటారు కాబట్టి. కానీ వీళ్ళిద్దరు పార్ట్ ఏంటి అసలు మీ వీడియోస్ లో? వీళ్ళిద్దరు మేడం వీడియో టేకింగ్, ఎడిటింగ్. నెక్స్ట్ వీడియో నాకు ఏదైనా చెయ్యాలన్నా, నేను ఒక ప్రమోషన్కి వెళ్ళాలన్నా, ప్రమోషన్ మాకు ఏం రాదు కానీ వచ్చిన ప్రమోషన్ కూడా మనం ఎలా ఏం చేయాలి, వాళ్ళ అవతలతో ఎలా మాట్లాడాలి అనేది మాక్సిమం వీడి దగ్గర నుంచి నేర్చుకున్నాను. వాడేటి చెప్తారంటే ఏది బెటర్రా ఏది బెటర్ కాదని చెప్పారు. సజెషన్ చేస్తారు. ఒక్కోసారి ఏమన్నా దాంట్లో యాక్టింగ్ వాంటింగ్ అయితే ఆడే డైరెక్ట్గా వచ్చేస్తాడు ఆన్ ఫ్రేమ్కి. బాగా సపోర్ట్. ఎవరైనా లేరంటే వెంటనే వచ్చేస్తాడు. ఆ టైంలో ఆడు కాలేజ్లో ఉన్న, ఇన్స్టిట్యూట్లో ఉన్న, వాళ్ళ ఇల్లు విజయనగరం. నాకు ఈరోజు ఇలా వీడియో పెట్టుకున్నాను నా మహేష్, ఈరోజు కొంచెం ఒకరు సరిపోలేదురా అంటే వెంటనే మా ఒక గంటలో ట్రైన్ ఎక్కి వస్తాడు ఇక్కడికి. ఎందుకండి అంత ప్రేమ? ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి. ఇప్పుడు పాట ఏంటి, ఒక ఫ్రెండ్ అల్లే ఉంటాడు అని. వీళ్ళు ఫ్రెండ్షిప్ చూసినప్పుడు ఎలా ఉంటుంది వర్ష గారు? మీకు అసలు ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరైనా? అప్పుడు చిన్నప్పుడు స్కూల్ డేస్ లో ఉన్నారు. ప్రెసెంట్ అది ఇప్పుడు నా డాన్స్ ఫీల్డ్ లోనే కవిత అనే అమ్మాయి ఉంది. ఓకే. అంటే వీళ్ళకి తనకి చాలా కంపారిజన్ చాలా ఉందన్నమాట. అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఒకలా ఉండేది, ఈఎంఐ వచ్చాక ఇంకోలా ఉండేది నా లైఫ్. మారిపోయిందా? నిజమైన బెస్ట్ ఫ్రెండ్స్ ఉండడం అనేది చాలా రేరు. ఏంటి ఆయన చూస్తున్నారు, మీరు ఆయనకు దొరకడం ఆయన అదృష్టమనా? కాదు, మా ముగ్గురు కలిసి కుల్లి ఇవిడికి. నిజమా? అంటే ఒకప్పుడు ఇప్పుడు ఏం లేదు. అంటే ఎక్కువ వాళ్ళతో తిరుగుతాడు, నాకు తిరగడు, నాకు నచ్చేది కాదు. బయట తీసుకెళ్ళడు, మమ్మల్ని తీసుకెళ్తారు కదా, అందుకని అలాగా. నాకు ఫస్ట్ నాకు నచ్చేది కాదు. ఒకరు పుల్లలు పెట్టి గొడవలు పెట్టేసి చాలా జరిగాయి అలాంటివి. సీరియస్లీ? బిఫోర్ మ్యారేజ్ తిన కోసం నేను చెప్పడం, తన కోసం ఏవో చెప్తాను. ఎందుకు నా ఇంద్రాలు మంజులు కదా, ఎందుకు వద్దే వదిలే అన్నీ అనేసిదాన్ని. అయ్యో, ఇప్పుడు అంటే ఏట్లేదు. ఇప్పుడు చాలా డేస్ అన్నీ అయిపోయాయి కదా, పెళ్ళి అయిపోయింది, అలవాటు అయిపోయింది. వాళ్ళ ఇంకెన్ని చెప్పినా వదిలిపెట్టడు. కానీ గొడవలు పెట్టారు అయితే మొత్తం? జరిగాయి మేడం, రియల్ లైఫ్ లో జరిగాయి. తను చెప్పినట్టు జరిగింది. కానీ మేము అలా ఫ్రెండ్స్, మరి అండర్స్టాండింగ్ అలాంటిది. మీకు అనిపించలేదా ఆ అమ్మాయి వచ్చిన తర్వాత తను మీతో టైం స్పెండ్ చేయడం తగ్గడం కానీ, లేకపోతే అసలు అమ్మాయి రాకపోతే బాగుండు ఇలాంటివి? అలా ఏం అనిపించలేదు. తను రావడం ఇంకా పర్లేదు. అంటే ఇంతకు ముందు లేనప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు మాతో. వచ్చిన తర్వాత మరి తగ్గుతుంది కదా. ఇప్పుడు తగ్గుద్ది, కానీ ఆవిడ కూడా అదే ఫీల్ అవుతుంది కదా మరి. ఒకప్పుడు, ఇప్పుడు పర్లే, ఇప్పుడు ఉంటున్నాడు. అప్పుడు నాతో ఉండేవాడు కాదు. ఇప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి ఉంటున్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్కడ బయటకు వెళ్ళారు అనుకో, ఎక్కడున్నావు రా, ఫాస్ట్ గా వస్తావా లేదా, రాకపోతే ఇంక నేను నీతో మాట్లాడి నేను మమ్మీ ఇంటికి వెళ్ళిపోతాను. పాపం కట్టేసుకున్నారు ఇట్లా. అలాగే ఉన్నా. నమ్మకాలు లేవు ధర మాకు, అస్సలు లేవు. మాకు లేవు. మీకు లేవు అంటున్నారా? అప్పుడే అయిపోయారనమాట, అయిపోయారనమాట. ఎప్పుడైనా
ఒక అమ్మాయి ఇంకో అమ్మాయికే సపోర్ట్ చేయాలి, మరి ముగ్గురు అబ్బాయిలు అవునులేండి. కూర్చున్నారు కదా. Support కానీ మీ ఉండాలి. వీడియోస్ అండి బాబు, అంటే రియల్ లైఫ్ లో ఎక్కడైనా ఏదో ఒక సిచ్యువేషన్ జరగగానే అది మీ వీడియోలో కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎవరో టవర్ ఎక్కి ప్రపోజ్ చేశారండి, అవునా? మీ వీడియోలో ఇండియాలో మనం ఎట్లా చేస్తాము అవునా? అని చెప్పేసి ఇప్పుడు లోయలో తోసేస్తున్నారంటే అవునా? మిమ్మల్ని ఎలా ఈ సిచ్యువేషన్స్ అని ఎందుకు తీసుకుంటారు అలా? ప్రజెంట్ కరెంట్ సిచ్యువేషన్స్ బేస్ అయ్యి వెళ్తాం మేడం. ఎక్కువ మ్యాక్స్ మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ కానీ కామెడీస్ కానీ ప్రజెంట్ కరెంట్ సిచ్యువేషన్స్ బెటర్ మనకి, అంటే అవే బే కనెక్ట్ అవుతాయి అనమాట ఆడియన్స్ కి. ఓకే. అవి పట్టుకుంటాం ఎక్కువ, మింగర్ పట్టుకుంటాం హోల్డ్ చేసుకొని. కానీ ఊరికే గట్టిగా కొట్టడం, తిట్టడం, అరవడం మీరు అబ్జర్వ్ చేశారా లేదా, మీరు వేరియేషన్ అనిపించిందా లేదా? మరి వీడియోలో అంతా లౌడ్ నాయిస్ తో ఉంటది, ఇక్కడ ఏం కామ్ నాయిస్ అసలు ఏంటి వస్తుంది. మాట్లాడడమే లేదు. అదే వీడియోలో మాత్రం గయ్య 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 అని అరిచేస్తారు, అట్ల కాడ తీసి కాల్ చేస్తారు వాళ్ళు. అమ్మో. మాట్లాడతాను గట్టిగానే, కాబట్టి ఫస్ట్ టైం కదా కొంచెం. మళ్ళీ కట్ చేసి మళ్ళీ మాట్లాడదాం రెండోసారి అయితే అప్పుడు కట్ యాక్షన్ అంటే అప్పుడు ఏమైనా, లేకపోతే అట్ల కాడలో చెప్పులు విసిరేయడం ఏమైనా ఓకే, బూస్టింగ్ అనేది వస్తుంది కదా. అదే కొంచెం చెప్పులు ఏమైనా విసిరేస్తా అంటే విసిరేయండి, మాకేం ప్రాబ్లం లేదు, మా ప్రాపర్టీ ఏం అవ్వకుండా కొంచెం. కానీ గ్రేట్ అండి బాబు, కొట్టించుకుంటారు పాపం ప్రతిసారి. అదే అదే టేక్ సింగిల్ టేక్ అవ్వదు మేడం, మళ్ళీ ఒక 10 takes. 10 takes, కానీ 10 takes రియలిస్టిక్ రావాలని రియల్ గా కొట్టించుకుంటారు మళ్ళీ. నేను కావాలనే కొడుతుంటది. మళ్ళీ తను ఏం చేస్తుందంటే ఇటు చెప్తాడు 3, 2, 1 యాక్షన్ అనే లోపు 3, 2, 1 అనకు 3 దగ్గరే కొట్టేస్తుంది, మళ్ళీ టేక్ ఇంకో టేక్ పడుతుంది. టేక్ పడద్దు తెలియదు. నైట్ ఆల్రెడీ జరిగింది. ఎన్ని చెప్పేస్తున్నారు మీ మీద, మిమ్మల్ని ఒక్కరిని చేసేసి అంటే కావాలంటే నార్మల్ గా మా ఇద్దరు గొడవ వద్దు కదా, ఇలా వీడియోస్ టైంలోనే నాకు ఛాన్స్ దొరుకుతుంది అనమాట కొట్టడానికి. ఒప్పేసుకుంటుంది ఆవిడ. అది రియల్ ప్లాన్, పక్కా ప్లాన్. అది పక్కా ప్లాన్. ఉమెన్స్ అంతా అంతే కదా. మీరు అందరినీ కలిపేశారు అనుకోండి. మీరు అన్నారు కదా ఇందాక మా ఇద్దరం, మేమిద్దరం అందుకే ఒకటి. కలిపాను మేడం. మీ మూమెంట్స్ అందరూ అనకూడదు అప్పుడు, మా ఇద్దరు మాత్రమే అన్నారు మీరు. కానీ నేను కొట్టలేండి. సో తోసేస్తా ఉండండి, మీకు తోసేసే వాళ్ళకి కరెక్ట్ అండి, వీళ్ళకి తీసుకెళ్ళి ఇట్లా. కానీ ఎంత ప్రేమగా చూసుకోకపోతే ఎలా అండి? మీ ప్రతి వీడియోలో ఆవిడే చేస్తారు, మీ ప్రతి వీడియోకి ఆవిడే ఏమంటారు హెల్ప్ చేస్తారు, మీ ప్రతి వీడియోలో మీరు ఎలా కావాలంటే నెగిటివ్ అవ్వాలంటే నెగిటివ్ అయింది, పాజిటివ్ అవ్వాలంటే పాజిటివ్ అయింది. మరి అది చాలా సపోర్టివ్ ఉంటుంది తను యాక్టింగ్ పరంగా. నాకు ఆన్ ఫ్రేమ్ ఆఫ్ ఫ్రేమే కావాలి, సపోర్టివ్ ఉండదు. అప్పుడు చూడండి అసలు పాపం. మీరు డిఫెండ్ చేసుకోండి వర్ష గారు. వర్షం ఏమైనా పడాలా మీరు మాట్లాడాలంటే? లేదండి. పాపం మీరు కెమెరా వెనుకుంటారు కాబట్టి ఎవరు ఎక్కువ ఇబ్బంది పెడతారు కెమెరా దృష్టిలో? ఇద్దరు ఇద్దరు. ఈ టేకింగ్ బాగానే ఉంటుంది, అంటే ఫస్ట్ టేక్ లో చేసేస్తారు, ఒక్క టేక్ లోనే మ్యాక్సిమం. అవును, అంటే మీరే కావాలని. అంటే నేనంటే వీడియోస్ చేసిన టైంలో సరదాగా జోక్స్ అవి వేస్తాను అనమాట, వీళ్ళకి నచ్చదు. సీరియస్ గా ఉండాలంటే నాకు అవదు, అలాగే ఏదో జోక్ అయ్యాలి, నవ్వాలి. మీరు చేసేదే కామెడీ వీడియోస్ కదా. అంటే మేము ఆ టైప్ ఆఫ్ వేరియేషన్ కావాలి మనకు అనుకుంటాం, ఆ టైంలో తనకు కావాలని కామెడీ చేస్తుంది. సీరియస్నెస్ అనుకుంటుంది, వర్ష సీరియస్గా వార్నింగ్ ఇస్తే నాకు చెప్పాలి వర్ష అంటే, ఆ టైంలో నాగేంద్ర అంటది, నాగేంద్ర అంటుంది మళ్ళీ. వర్ష అయ్యో వర్ష అని అందుకే తిడుతుంటాను అనమాట. నాగేంద్ర అంటారా? కాదు, మీ పేరు మాత్రమే ఎందుకు ఉంది మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ కి? వీళ్ళ ముగ్గురు పేర్లు ఎందుకు లేవు? ఇప్పటికీ కూడా నాదే కూడా నానేమి ఉంటుంది, తన్నేమి కూడా ఉండదు, ఇప్పటికి నానేమే ఉంటుంది. అంత సపోర్టివ్ వైఫ్ ని పట్టుకొని మీరందరూ ఎన్ని మాటలు అంటున్నారండి. బాగానే చూసుకుంటుందా? ఇలా చెప్పకపోతే బాగానే చూసుకుంటుంది అంట, బాగా చూసుకుంటుంది కూడా కాదు, బాగానే. తినతో మేము ఒకసారి పెట్టాం, లాస్ట్ టైం జూలై అనుకుంటా, మనం విజయనగరం మ్యారేజ్కి వెళ్ళాం మేము. తినేమో మా ఇంటికాడ ఉంది, అర్ధరాత్రి 2, 1 అవుతుంది కదా, మిడ్నైట్ 2 అవుతుంటే ఆ టైంకి మేము విజయనగరం మ్యారేజ్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి కూర్చొని అలా ఉన్నాం. మ్యారేజ్ అయ్యి మేమే లేట్కి వెళ్ళాం మ్యారేజ్కి, మాదే భోజనం టైం అంతా అయిపోయి మ్యారేజ్ ఓన్లీ కూర్చున్నాం, ఇంకెవరు రాలేదు, మేము ఫ్రంట్ సీట్లో కూర్చున్నాం. అప్పుడు వెళ్ళాం, ఫోన్ కూడా పడుకుని పోయింది కదా అని వెళ్ళిపోయాము, గంటన్నరలో వెళ్ళిపోయాం. పడుకుని పోయింది కదా, ఎక్కడున్నా అంటే బయట అంటే అర్జెంట్ ఇంటికి రానది. గాజువాక ఎక్కడ, విజయనగరం ఎక్కడ, వర్ష కొంచెం లాంగ్లో ఉన్న వర్ష లొకేషన్ కూడా పెడతాను చూడంటే, నాకు తెలియదు అర్జెంట్గా ఇప్పుడు ఇంట్లో ఉండాలి, 15 గంటలు ఇంట్లో ఉండాలి. ఇప్పటికప్పుడు నేను అలాగే బయలుదేరి ఫాస్ట్గా బండి తీసి ఒక అరగంట, అప్పుడు ట్రాఫిక్ ఏమి ఉండదు కదా, 45 మినిట్స్ 40 మినిట్స్లో మళ్ళీ ఇంట్లో ఉన్నాను. అక్కడ నుంచి బిఫోర్ మ్యారేజ్. అదే రిలేషన్ లో ఉన్నాం కదా, వాళ్ళ ఇంట్లో అంటే వేరే ఇల్లు ఉంటుంది మరి గెస్ట్ హౌస్ లాగా,
అక్కడ పెట్టారు. పెడితే మరి నన్ను తీసుకొచ్చినప్పుడు నాతో ఉండాలి కదా, ఒక్కదాన్నే కదా అమ్మాయిని, వదిలేసి వెళ్ళిపోయారు. అది నాకు నచ్చలేదు. ఇతను వెళ్ళారు అనమాట. నాకు నచ్చలేదు. తర్వాత అన్ని కాల్ చేశాను, అన్నయ్య నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు, నాకు ఫుడ్ కూడా లేదు, ఇలా ఉంది అంటే వచ్చి నా కోసం అన్ని వచ్చాడు, వాళ్ళ ఇంటి నుంచి వచ్చాడు, తెచ్చాడు ఫుడ్. అయితే ఏంటని అనుకున్నావు, తిందు గొడవ నాకు, నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయి, నీకు రెస్పాన్సిబిలిటీ లేదా, నన్ను తీసుకొచ్చిన తర్వాత నా దగ్గరే కదా ఉండాలి, నువ్వు నన్ను వదిలేసి అలా వెళ్ళిపోతావని. అప్పటికి ఫుడ్ అనకపోతే వీడు రాడు, నార్మల్గా ఇంట్లో ఉంది కదా, సేఫ్గానే ఉంటుంది. ఫుడ్ అంటే వస్తుంది కదా, ఇది కూడా తను కూడా ఫుడ్ అని తీసుకెళ్ళింది. పోనీ వెళ్ళిన తర్వాత ఎందుకు ఫుడ్ అని తిన్నదా, పోనీ మాకు చికెన్ గ్రిల్స్ కావాలి, మిడ్ నైట్ 2 o'clock శుభ్రం తిప్పించింది రోడ్లో. నేను ఆ టైంలో అలాగంటే వస్తారు కదా ఫుడ్ అంటే, అమ్మో తినలేదు అనుకుంటే ఎవరైనా సింపతి మీద వస్తారు కదా. అప్పటికి నేను అన్ని పెట్టేసి వెళ్ళాను, అవి సరిపోదు మేడం, గ్రిల్స్ కావాలి, చికెన్ గ్రిల్స్. కొంచెం సైకో అంతేనా? తప్పలేదండి, ఆ మాత్రం ఉంటేనే నిలబడేది, అంతే కదా. సో నేను ఈ 2 questions మ్యాండేటరీ ప్రతి ఒక్కరిని అడుగుతాను, మీ నలుగురిని కూడా అడుగుతాను. నలుగురికి సపరేట్గా ఉండొచ్చు, ఒకటే అయినా ఉండొచ్చు, ఓకేనా? మీ అందరి లైఫ్లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు? మోస్ట్ హ్యాపీయెస్ట్, బాగా ఆనందపడిన సందర్భం ఏంటి? ఒకరు కూడా మాట్లాడలేదు. లేదు, లేదా నా లైఫ్లో లేదు. నా లైఫ్ చెప్పు నా లైఫ్లో అలా జరగలేదు ఇప్పటికొచ్చి, త్వరలో జరగచ్చేమో అనుకుంటా. త్వరలో అంటే ఇప్పటిదాకా మిరాకిల్ టైం. ఇట్స్ మిరాకిల్ టైం అంటే ప్రేమలో లవ్లో కాదు మేడం, అంటే ఏదైనా సిచ్యువేషన్ అలా ఇప్పటికొచ్చి జరగలేదు. ఎక్కే బయటికి ఎందుకు ఏమంటారు, ఏదో చెప్పి అంటున్నారు, చెప్పండి. వాళ్ళు అలా అంటారు మేడం, ఫ్రెండ్స్ అన్నారంటే ఏదో ఉందని. వాళ్ళకి బోల్డ్ చాలా ఉన్నాయి, అవన్నీ వద్దులేండి. పాయింట్కి వస్తుందని కాకపోతే ఏం లేవు. ఇప్పటిదాకా ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ కూడా లేవు. అంటే వీళ్ళతో తిరిగేటప్పుడే కొంచెం హ్యాపీ అనిపించింది అంతే. అతి పెద్ద ఆనందపడిన సందర్భమే లేదు మీకు? నాకంటే ఇప్పుడు లవ్ అనేది ఎవరికైనా కామన్ కదా, పాస్ట్లో ఉంటుంది. నా లైఫ్లో ఎవరు వచ్చినా కూడా ఇన్ని రోజులు ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అలా నేనే మిస్టేక్ చేయను, వాళ్ళు ఎందుకు వదిలేసి వెళ్ళిపోతారో తెలీదు. అంటే నా దగ్గర ఉన్నప్పుడు నేను పెట్టడం, చూసుకోవడం చేసుకుంటాను. లేదంటే నా కోసం ఏట్లేపు రామర్స్ క్రియేట్ చేసి వెళ్ళిపోవడం అవుతుంది. నేను తిరిగి నా రిలేషన్లో ఉన్నప్పుడు, నాగేంద్ర నాతో రిలేషన్లో ఎవరు ఉన్నా కానీ ఇంతకు మించి ఎక్కువ రోజులు ఉండట్లేదు, మరి ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలీదు, నువ్వేనా ఉంటావో అర్థం కావట్లేదు అని అనుకున్నాను. తర్వాత అలా రిలేషన్ అయింది, తర్వాత మ్యారేజ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఉంటుంది కదా ఎవరికైనా లైఫ్లో, మనం ఒక పర్సన్ నమ్మిన తర్వాత వాళ్ళు మనతో ఉండాలి అని, కానీ తను ఉన్నాను నాతో, అది నాకు చాలా ఇది అనమాట. చూసారా చెప్పింది. కానీ నిజంగా అంటే వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే మన సైడ్ ఏం తప్పు ఉందా అనే క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది మనకి. అంటే మనం పెడతాము, మనం పెట్టిందే తింటారు, మళ్ళీ మనకే బ్యాడ్గా అంటారు. ఇంకా అది వేస్ట్ అనిపించింది నాకు. ఇంకా అంటే నాకు ఒకటే అనిపించింది, మేబీ 1-2 వెళ్ళిపోయిన ఇంకోటి ఇది వచ్చిద్దేమో మంచిది, అందరూ వెయిట్ చేయడం బెస్ట్ అనిపించింది. అలానే నాకు దొరికింది. అది నిజం, మనకి వచ్చినవన్నీ వెళ్ళిపోతున్నాయి అంటే బెస్ట్ ఏదో రావాలి కాబట్టి అవన్నీ వెళ్ళిపోతున్నాయి అని అర్థం. నేను అనుకుంటాను, నేను తన లైఫ్లో వెళ్ళడం కాదు, తను నా లైఫ్లో వచ్చాడు, అది నా అదృష్టంగా భావించు. మీరు చెప్పండి. హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే తిన మ్యారేజ్ చేసుకోవడమే. ఇందాక అసలు ఏం లేదన్నారు, మీరు ఇప్పుడు చెప్పేది. లేదు నేను అడిగితే చెప్దామని ప్రిపేర్ అయ్యా ఉన్నాను అది ఆల్రెడీ, ఎందుకంటే లైఫ్లో జరిగినవే. బిఫోర్గా నేనంటూ లవ్లో ఫేస్ చేసి ఉన్నాను అనమాట. లవ్ ఫెయిల్యూర్సే నాకు ఘోరంగా. ఒక అమ్మాయితో అయితే నేను మ్యారేజ్ వరకు వెళ్ళాం అనమాట మేము. తనైతే సడన్గా ఉన్నట్టుండి సూసైడ్ చేసుకుంది. ఒక 1 year to 1 year and a half దాకా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా. తను చనిపోయి లేదు, మన తను చనిపోయిన తర్వాత మనకు తెలిసింది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని నాకు తెలిసిందే. అప్పుడు దాకా నాకు తెలియలేదు. చనిపోయి 1/2 hour ముందు కూడా నాకు కాల్ చేసింది, నాతో మాట్లాడుతూనే మళ్ళీ. అది ఇంకా నా ఇప్పటికీ నా వాయిస్ నాకు మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది. ఆ వాయిస్ నేను ఆ సిచ్యువేషన్ చేసుకున్నాము, అక్కడ ఫ్లాప్. నేను తర్వాత ఒక 4 years లవ్ చేసుకున్న అమ్మాయిని వాళ్ళ ఇంట్లో ఒప్పించండి, మీ ఫ్యామిలీతో సహా వెళ్ళినాం అక్కడికి. వాళ్ళేమో లేదు మేము పెళ్ళికి పిల్లలేదు, నీవి మా అమ్మాయి ఫోటోలు ఏమైనా ఉంటే డిలీట్ చేద్దాం, దాని సంబంధాలు చూస్తున్నాం. అదే మీరు ఫ్యామిలీతో రమ్మన్నారు కదా అన్న ఇంకో అమ్మాయి అనమాట. ఫ్యామిలీతో రమ్మన్నారని మేమే సంబంధం కోసం అంటే అబ్బాయి అన్నాక పెళ్లి కనుక హ్యాపీ ఫీల్ అయితే తీసుకెళ్ళాను నేను. అంటే అమ్మాయిని తీసుకురాను అన్నది అనమాట ముందర అమ్మాయి కాల్ చేసి. సరే ఓకే అనుకోండి, ఫోటోలు డిలీట్ చేయి, ఇవి డిలీట్ చేయి అన్నారు. ఇదేంటి వేరేగా ఉంది, మీరు దేనికి పిలిచారంటే పెళ్ళికి వచ్చేసారా, పెళ్ళికని ఎవరు పిలిచారు, మీకు ఏ మోకాలు పెట్టుకుని వచ్చారు మీరు, దగ్గర నియర్ మా ఫ్యామిలీ 8 members దగ్గరికి వెళ్ళి అందరూ రెడీగా ఆన్మెంట్ చేసుకుని రెడీగా కూర్చున్నారు. పరుగు పోయింది, పరుగు పోయింది చాలా ఘోరంగా. మళ్ళీ అదొక డిప్రెషన్, అదొక టైం, మళ్ళీ ఒక 8 months దాకా మళ్ళీ కోలుకోలేకపోయాను.
చాలా గట్టి కోల్పోయినా అవి చాలా గట్టి దెబ్బలు రెండు ఉన్నాయి. ఇదే డబ్బా నేను లవ్ చేస్తున్నాను అంతా బాగుంది. మళ్ళీ వాళ్ళు ఇద్దరు కూడా చనిపోయిన అమ్మాయి ఇక్కడ బ్రేకప్ అయిపోయింది ఇంకో అమ్మాయితో కూడా ఇద్దరు కూడా నాకు ఫోర్స్ చేశారు ఎప్పుడు మ్యారేజ్ బ్యాగులు పట్టుకుని వచ్చాడు అర్ధరాత్రి ఫోన్ చేసి నేను ఇక్కడ ఉన్నాను పద వెళ్ళిపోదాను అని సిచ్యువేషన్ కూడా తీసుకెళ్తావు లేదా బ్లేడ్ పట్టుకుని అడిగి తీసుకెళ్తావు లేదండి. ఇలాంటి అమ్మాయిలు సడన్ గా ఇలా చేంజ్ అయిపోవడం ఏంట్రా బాబు. మరి అంతలా ఉన్నా మనం ఎలా పెట్టుకుంటాం మనకి దానికే వెళ్ళాలనుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళాక టోటల్ గా సీన్ రివర్స్. అందరి ముందు మా ఫ్యామిలీ ముందు పరువు పోయింది. నా వల్ల మా ఫ్యామిలీ కూడా ఇబ్బంది అయింది. ఎందుకంటే వాళ్ళని అదో రకంగా తిట్టేస్తున్నారు. మిమ్మల్ని ఎవరు పిలిచారు పెద్ద కూర్చుని పేరు మిమ్మల్ని ఎవరు కూర్చోబెట్టరు అన్నారు. మా దగ్గర అంటే మేము 5% ఉంటే వాళ్ళు 1% ఉన్నారు. అంటే మా స్టాండర్డ్స్ పరంగా చూసుకుంటే మేము ఉన్న ఏం కాదు, మాకు లేని పరంగా చూస్తే మాకన్నా ఇంకా లేరు. మళ్ళీ మాకే వాళ్ళు ఇంట్లో రివర్స్ డైలాగ్ లేదు మా వాళ్ళు ఎలా ఊరుకుంటాం. మేము అంటే ఊరుకుంటాం. మా మేనమామ మా బాప వాళ్ళు పెద్దమ్మలు వాళ్ళు అయితే మా అమ్మాయి సెటర్లు వేస్తున్నారు. ఇంతోటి దాన్ని తీసుకొచ్చావు నువ్వు అని. అప్పుడు దాకా నవ్వుతూ వచ్చిన వాళ్ళు మాకు సెటర్లు వేసుకుంటూ వెళ్ళారు అనమాట. ఏమిట్రా నేను ఫేస్ చేసినప్పుడు మా అమ్మ ఫేస్ చేస్తుంది నా వల్ల, మా చెల్లెలు ఆయన చాలా ఫేస్ చేశారు అనుకున్నాను. కానీ ఎప్పుడైతే అది జరిగింది ఆ సిచ్యువేషన్ 6 months రియలైజ్ అవ్వలేకపోయాను. కేదార్నాథ్ వెళ్ళాను. అదే ఇంకా నేను గోల్ పెట్టేసుకున్నాను. నేను ఇలా ఉండకూడదురా బాబు, ఏదో చేయాలి, ఇలా కామ్గా అయితే ఉండకూడదు, మొత్తం సైడ్ చేసాను, మొత్తం ప్రాబ్లమ్స్ అని క్లియర్ అయిపోయి ఆ రోజు స్టార్ట్ చేశాను. డే వన్ అలా స్టార్ట్ చేసుకుంటూ వస్తే డే 30లో వీళ్ళు తగిలారు. అప్పుడు ఇంకా గ్రో పుషప్ అయింది. ఇంకా మ్యారేజ్ అయిందంటే మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే నాకు అదే మ్యారేజ్. ఆ మ్యారేజ్లో కూడా నాకు ఏడుపు వచ్చింది. ఈ అమ్మాయికి ఇప్పటికీ చెప్పలేదు, స్టిల్ ఇప్పటికీ. అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గర మ్యారేజ్ అయింది. ఆయన మీద ప్రమాదం చేసి చెప్తాను ప్రమాణం. ఆ రోజు మాకు మ్యారేజ్ చేసుకున్నప్పుడు నేను కడుతున్నప్పుడు నా కళ్ళని నీళ్ళు వస్తాయి బయటికి. కానీ ఏడిస్తే అమ్మాయిలు ఏడాల్సిన సిచ్యువేషన్ అది. అబ్బాయిలు ఏడిస్తే బాగోదు. కింద పొరపెట్టుకొని ఇప్పటికీ నా మ్యారేజ్ వీడియోలో ఉంటుంది. కింద పొరపెట్టుకుని ఉండిపోయాను. కానీ ఎందుకంటే నాకు అన్ని ఆ దగ్గరికి వచ్చాయి. నేను తీసుకున్నాను కూడా వాళ్ళు ఫోర్స్ చేసి చేసుకోని వాళ్ళు. ఆ రెండు మిస్ అయిపోయి సడన్ గా మనకు అలాంటిది జరిగితే ఎలా అనిపిస్తుంది. చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అది. దీనికి కూడా చెప్పలేదు ఇప్పుడు దాకా. చూడండి మీకు కూడా ఒక విషయం తెలిసింది కొత్తగా. మీకు అలాంటివే ఉండవసరం లేదు, ఇంకెలాగైనా కూడా ఉండొచ్చు. ఇప్పుడు చెప్తే ఒక 1 hour పడుద్ది వాడికి చెప్పి. అవునా, ఇందాక చాలా ఉన్నాయి అన్నారు కదా హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే. ఫస్ట్ నార్మలే కదా, చాలా ఉన్నాయి. ఏంటి చాలా బెస్ట్ అంటే మాకు లేవండి అట్లా, చాలా లేవు. బెస్ట్ అంటే ఏం లేదు, బెస్ట్ అంటే ఒకటే నీకు చాలా ఉంటాయి కదా. డే 3-4 అవుతాయి మేడం. సో అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్, హ్యాపీయెస్ట్ చెల్లను బాధపడిన సందర్భం ఇది కూడా లేదా మీకు? ఇక్కడ మొదలు పెడదామా అటు చూస్తున్నారు, అటే స్టార్ట్ చేయండి. ఇటు స్టార్ట్ చేద్దామా? ఓకే. అన్ని అందరికి తెలుసు ఇక్కడ. ఏంటండి మీరు అన్నిటికీ నవ్వుతారా? మ్యామ్ తెలియాలి కదా, చెప్పరా. వీళ్ళకి తెలిసినా నాకు తెలియదు కదా, నాకు చెప్పండి. చెప్పరా. పర్లేదు, మన దగ్గర అన్ని బాగుంటాయి, ఏదైనా బాగుంటుంది, చెప్పండి. ఇక్కడ బాగానే ఉంటది, వీడియో అయిన తర్వాత బాగోదు. లేదా చెప్పలే, చెప్పండి. లేదు. బ్రేకప్ నవ్వుతారేంటి? బ్రేకప్ అడగాలి అక్కడ. చూడు నేను విన్నాను 1-2 అయితే బ్రేకప్. ఓకే, సీరియస్ మ్యాటర్. ఓకే, సీరియస్ మ్యాటర్. చెప్పండి. అఫీషియల్ గా ఒకటే, అఫీషియల్ గా ఒక బ్రేకప్ అయింది, అందుకే నవ్వుకోవాలి ఇప్పుడు. నన్ను ఏదో సైకో అనుకుంటారండి మీరు, బ్రేకప్ అంటే నవ్వుతున్నానని. మీరే నవ్వుకుంటే చెప్తున్నారు. అంతే. ఓకే, మీకు? నాకు సాడెస్ట్ మూమెంట్ అంటే తను నా దగ్గర చెప్పాను కదా చనిపోయిందని, మా పక్కలేనే నా సాడెస్ట్ మూమెంట్. నాకు మరదల వరుస అవుతుంది, మాకు ఓకే, మా క్యాస్ట్ పరంగా అన్నీ ఓకే అనుకున్న టైంలో చనిపోయింది కదా. అది వదిలేని చనిపోయిన రోజు తన బాడీ చూడండి, ఎవ్రీడే వాళ్ళ ఇంటికి ఉంటాం, మాకు రిలేటివ్ కదా. కానీ చనిపోయిన తర్వాత తను చూడలేదు. చూడకపోతే ఎక్కడో శ్మశానంలో కాలిస్తే కొంచెం అప్పులో ఉంటుంది అనమాట. శ్మశానం కొంచెం డీప్లో ఉంటుంది, డౌన్గా. అప్పులో మౌంటైన్ మీద నుంచి కనబడితే అక్కడ లుక్లో చూసాను, ఆ ఫైర్ ఎలా ఫ్లేమ్స్ రావడమే చూసాను, కానీ చూడలేకపోయాను. ఎందుకు అంటే సిచ్యువేషన్ నా మీదకి వచ్చేసి నేను ఎన్ని సెకండ్ అలాగను, నాకు తెలియలేదు సిచ్యువేషన్. నా వల్ల అయిపోయింది అనుకోండి, నేను ఉండిపోయి రిగ్రెట్ ఫీల్ అయిపోయి తర్వాత మెయిన్ రీజన్ నాకు మరుసట ఆ రోజు ఈవినింగ్ నైట్కి కదా, తను చనిపోయిన నైటే తెలిసింది. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. సో దానివల్ల ఏర్పడింది తినకి ఇలాగనే. అందులో వాళ్ళ మా ఇంట్లో బాగా ప్రెషర్ ఎక్కువ వాళ్ళకి. సో దానివల్ల అలా అయిపోయింది. తన ఫేస్ చూడలేకపోయినా ఉండిపోయింది నాకు అలాగే. చాలా
ఎంతమంది ఫోన్ చేసుకున్నా అక్కడ చావుకి వెళ్ళిన అరే మీకు ఎవరు ఇక్కడ అమ్మాయి ఫోటో ఏముందో చనిపోయిన ఫోటో అరే మీ ఇక్కడ ఏం ఫోటో మీ ఇక్కడ ఏం ఫోటో ఎలా అలా ఒక 90 మంది దగ్గర ఎవరికో ఫోన్ ఒక్కడ ఉన్నది ఆమె కట్టెల మీద ఉన్న ఫోటో పంపించారన్నమాట. అది చూసాను అలాగా, అది కొన్ని రోజుల దాకా ఉండే ఇంకెందుకులే అని అప్పుడు అది కూడా డిలీట్ చేసాను. ఇలాంటి అన్ని సిచ్యువేషన్స్ లో మీ మదర్ మీకు సపోర్ట్ చేస్తారు? చాలా, నేను ఊరే వేసుకున్నాను, నేను కూడా రెడీ అయిపోయిన అమ్మాయి చనిపోయిన 4th డేకి ఎప్పుడు సూసైడ్ చేసుకుంటున్నారా? నేను యూట్యూబ్లో అయితే సెర్చ్ చేశాను హౌ టు హ్యాంగ్. అలా అంటే మనం చేసుకున్న తర్వాత ఒక్కో సిమ్టమ్స్ ఎలా ఉంటాయని స్టెప్ బై స్టెప్ చెప్తున్నాడు. అంటే ముందు వార్నింగ్ సింబల్ ఇచ్చాడు యూట్యూబ్లో, అది చేయకూడదని ముందు ఇస్తాడు కదా, వార్నింగ్ సింబల్ ఇచ్చాడు. మన ఆయన పట్టుకొని నా డిప్రెషన్లో ఉండిపోయిన, డిప్రెషన్ ఇంకా చాలా డిప్రెషన్, లాక్ వేసుకుని ఒక డోర్ వేసుకొని ఒక థాట్ పెట్టేసుకుని రెడీగా మంచం కింద కూర్చొని ముందు ఓకే కాలు కొట్టేసుకుంటామా, తర్వాత మెడబోన్ ఇరిగిపోద్దా, తర్వాత మనకి యూరిన్ వచ్చేస్తుందా, ఇవన్నీ చూసేసానా కొంచెం ఎప్పుడైతే మెడ ఇరుగుతుంది అన్నప్పుడు భయం వేసింది. అయినా నేను ధైర్యం చేసేసుకుని ఒక బుక్లో రాసుకున్నాను, దేవుడు ఇవాళ నేను చచ్చిపోలే. అంటే ఎక్కడైనా రాసుకుంటే కొంచెం గట్టిగా డెసిషన్ తీసుకుంటాం కదా, ఇవాళ అలేదని చచ్చిపోలే. ఆ అమ్మాయి ఈరోజు చనిపోయింది, ఫెబ్లో చనిపోయింది అన్నమాట. అమ్మాయి Feb 14 బయటికి వెళ్ళాం, వ్యాలంటైన్స్ డే 15 చనిపోయింది. బయటికి వెళ్ళాం, బీచ్కి వెళ్ళాం. Feb 15న నాతో ఎప్పుడైతే 10 o'clock 11 o'clock నన్ను కలిసింది, అంటే రావడం అంటే మేము ట్రావెల్ అవ్వడం అక్కడికి. ఆ టైం మళ్ళీ మా ఆవిడ లేదు. అదే నేను హ్యాంగింగ్ చేసుకోవడం మా మమ్మీ ఆ టైంలో చూసి అంటే అప్పటికి మా మమ్మీకి కూడా తెలియదు. నేను వేసుకొని అటెంప్ట్ చేసి ముందు నాకు వీలుగా ఉండేటట్టు ఇలా వేసుకున్నాను, బాగా లూజీగా వేసుకొని హ్యాంగ్ చేసిన అనమాట. ఇది లాగేయడం ఇవన్నీ చేసే వెంటనే నేను మళ్ళీ బ్యాక్ పుష్ చేసి, మాకు మంచం ఉంటుంది అనుకూలంగా, ఎలాగంటే మళ్ళీ వెనకొస్తే అనమాట. అంటే అనుకూలంగా పెట్టుకున్నాను, అంటే భయం వేస్తే వెంటనే ఊడిపోవడం కూడా రెడీ చేసుకున్నాను. భయం వేసింది, నాకు చాలా భయం వేసింది. మళ్ళీ ప్లాన్ చేద్దానని ఆ థాట్ తీసి మళ్ళీ అదే మంచం కింద పెట్టాను. అది మా రూమ్ అనమాట. నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ ఏదైనా చేయడం కోసం ఆ రూమ్ అది. మా మమ్మీ ఏమో సడన్గా కొంచెం క్లీనింగ్ చూస్తుంటుంది. మా మమ్మీ ఆ థాట్ చూసి మా మమ్మీకి ఫ్రీక్, థాట్ ఇటు ఎక్కడ ఉంది ఎలాగ ఉందని నేను ఏడుస్తూనే ఉంటున్నాను. ఇలాగా ఈ లోపు మా ఫ్రెండ్ ఎవరు చెప్తాడంటే ఎలా అంటే ఇలాగ ఏదో ఆలోచనలు పెట్టేసుకుంటున్నాడు అంటే ఇంకా ఒక చిన్నపిల్లడు పుట్టగానే డైపర్ మార్చడానికైనా ఏదైనా ఎలా చూసుకుంటారు, నా ఫుడ్ పెట్టడం కానీ తినిపించడం కానీ ఎక్కడికైనా వెళ్దాం, ఈవెన్ వాష్రూమ్కి వెళ్దామన్నా నా పక్కన ఒక గేట్ కీపర్ లాగా ఆపలాగా ఉండేది ఆవిడ. ఆ 6 months అలా పట్టుకొని ఉండేదండి. అలా రియలైజ్ అయ్యి చూడండి, ఎవరు ఎన్ని చేసినా వాళ్ళు మాత్రం ఉంటారు, అట్లే ఉంటారు ఎన్ని రోజులైనా. నా కొడుకు, మీకు వైఫ్ వచ్చింది, ఆమె కొడుకు వచ్చేవాడు కాదు కదా తిరిగి, మీరు ఆ రోజు వెళ్ళిపోయి ఉంటే గ్రేట్. అంతే పేరెంట్స్ ఎప్పటికీ. వర్ష గారు మీకు? నాకంటే మా మమ్మీ చెప్పిన మాట నేను ఏ రోజు వినలేదు, స్టిల్ ఇప్పుడు కూడా వినలే. చిన్నప్పటి నుంచి చూసుకొని వచ్చి అంత పెంచి చేశారు. ప్రతీది నా ఇష్టమే. ఇలా అమ్మ ఇది చేస్తానంటే సరే సరే అంటది, కానీ వద్దని ఏ రోజు నాకు చెప్పలేదు. కానీ వాళ్ళకు ఉంటుంది కదా ఇది ఇష్టం లేదు, కానీ మా అమ్మ ఏ రోజు నాకు అలా చెప్పలేదు. కానీ చాలాసార్లు బాధ పెట్టానేమో, అంటే బాధపడుతుంది నా వల్ల మా అమ్మ, కానీ బయటకు చెప్పుకోవట్లేదు. అంటే నా కూతురు ఇంకా ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, తన ఇష్టానికి వదిలేస్తే తను హ్యాపీగా ఉంటుందేమో అని మా అమ్మ ఇంకా అలా సైలెంట్ అయిపోయింది. కానీ ఏ రోజు నాకు క్వశ్చన్ వేయలేదు, నువ్వు వచ్చేసావు అని. ఒకటే చెప్తానే, నీకు నచ్చితే చెయ్యమ్మా, నీకు కరెక్ట్ అనిపిస్తే నువ్వు చెయ్యు, నీకు రాంగ్ అనిపిస్తే చెయ్యక, నీకని నీ లైఫ్ కదా ఇది, నీ డిసిషన్కి అన్నీ నేను వదిలిస్తాను. స్టిల్ ఇప్పటికీ అదే చెప్తుంది మా అమ్మ. ఎప్పుడైనా సారీ చెప్పారా మరి మీ అమ్మ? సారీ అంటే ఒక్కసారి చెప్పాను అనుకుంటా, అది ఎప్పుడు చెప్పిన అంత ఐడియా రావట్లేదు, కానీ ఒక ఇష్యూ వల్ల చెప్పాను. సారీ అమ్మ, ఇంకెప్పుడు ఇలా ఏ తప్పు ఇలాంటి చేయను, నా వల్ల ఇంకోసారి గొడవ రాదు అంటే సరే అని. నేను చెప్పాను, ఒప్పుకున్నారు, వచ్చి మాట్లాడారు. తర్వాత ముహూర్తాలు పెట్టుకుని ఇంకా పెళ్లి అక్కడ గుళ్ళో చేశారు. ఇంకా మరి దేనికి మీ అంటే నేను మా అమ్మకి చెప్పినట్టు మా అమ్మకి నచ్చినట్టు ఉండలేదని ఫీల్ అవుతున్నారు? అంటే మా అమ్మకి ఉంటుంది కదా, మా కూతురు ఇక్కడ ఉండాలి, చెయ్యాలి, నాకు నచ్చినట్టు కొన్ని బిహేవ్స్ ఉంటాయి కదా, అవి నేను అసలు ఏం అన్నీ నా ఇష్టం. ఇంకా ఇది చెయ్యాలన్నదే, ఎక్కడికి వెళ్ళాలన్నా అమ్మ వెళ్తానంటే వెళ్ళు, అమ్మ ఫ్రెండ్స్తో వెళ్తానంటే వెళ్ళు, అన్నిటికీ వెళ్ళంటే ఏ రోజు వద్దు అని చెప్పలేము అనే విషయంగా. స్టిల్ ఇప్పటికైనా ఇప్పుడు అంత కష్టపడతానా, బాగా అర్జెంట్ అయితే అడుగుతుంది, లేదంటే ఆ ఉన్న 30, 40, 50 వచ్చినా కూడా మేకప్ కానీ షాపింగ్ కానీ దానికి ఇంకా అంటే పనికొచ్చి వాడి దేనికి ఉపయోగించలేదు ఈ రోజు వరకు. ఒక్కటి కూడా నేను కొనుక్కోలేదు, అన్ని నా సోకులకే. ఇంకా అమ్మ ఒక్కరేనా? నాన్న ఉన్నారు, ప్రెసెంట్ హోటల్లో వర్క్ చేస్తున్నారు అమ్మ నాన్న. మీరు? నాకేం లేదు, సాడ్ లేదు, హ్యాపీ లేదు, ఎలా అంటే అలా నార్మల్గా ఏం లేదు మేడం. ఏమున్నాయి చెప్పడానికి? మీరు మీ కళ్ళు ఎందుకు అలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి మేడం? కొంచెం ఏదో ఏడుస్తున్నట్టున్నాయి కదండి. ఫోన్ రాలేదు. ఫోన్ లేదులేండి, అలా ఏం లేదు మేడం.
బాగా బాధపడిన సందర్భం ఒకటి కూడా లేదు మీకు? అంటే మా ఫ్యామిలీ ఫేస్ చేస్తుంది మేడం, రిలేటివ్స్ ద్వారా వాళ్ళు చాలా ఓకే. ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు మాకు. అదే నేను ఫేస్ చేస్తున్నాను ఇప్పుడు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మా ఫ్యామిలీ మొత్తాన్ని. ఎందుకలా? అదంతే తెలియట్లేదు మరి, వాళ్ళకి ఇష్టం లేదా లేకపోతే మేము ఉండడం ఇష్టం లేదా ఏంటి తెలియదు మరి. ఉండడం అంటే అంటే మాకేం ఉండకూడదు ఇంకా మొత్తానికి, ఇంకా మేము పాడైపోయి వేస్ట్ అయిపోలే ఇంకా అలా అలా అనుకుంటున్నారు వాళ్ళు. అంత ఘోరంగా ఎందుకు ఉంటాయి కదా మేడం. పగబట్టేశారు? అలా ఏం లేదు, మళ్ళీ అంటే ల్యాండ్ ఇష్యూస్ కొంచెం ఉన్నాయి అందువల్ల. ఓకే. సేమ్ సిచ్యువేషన్ నేను ఫేస్ చేస్తాను, మా ఫ్యామిలీ కూడా. ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం. ఉమ్. కానీ అది తప్పు కదా. ఎందుకు? ఎవరి లైఫ్ వాళ్ళు బ్రతికితే అసలు ఎవరికి ఇబ్బంది ఉండదు. మన లైఫ్ మనం బ్రతుకుతాం, వాళ్ళ లైఫ్ వాళ్ళు బ్రతుకుతారు. అలా అనుకుంటే అత్యాస మొత్తం దానికి. అత్యాస పోవడం వల్ల ఇదంతా ఏర్పడుతుంది. ఉమ్. వీళ్ళు మనకన్నా బాగుపడుతున్నారు, బాగుపడకూడదు, అలాంటి వాళ్ళ వల్ల ఏర్పడుతుంది అంతా. ముందుకి ఎదగకూడదు వాళ్ళు, మనకన్నా తక్కువ స్థాయిలో ఉండాలి. అలా మా అమ్మగారిని మా నాన్నగారిని చాలా ఎగతాలు చేయడం అలా చేస్తున్నారు. బా. బాధ ఉంటుంది కదా కొడుకుగా, ఏం చేస్తున్నాను నేను, ఏదో ఒకటి చేయాలి. కెంబాకి ఇవ్వాలి ఎప్పటికైనా గట్టిగా. ఇస్తారులేండి ఒక రోజు, టైం పడుతుంది. మీదంటూ ఒక రోజు వస్తుంది కదా, ఆ రోజు అంతే కదా. మీకంటూ ఒక రోజు వచ్చింది అన్న ఫీలింగ్ ఎప్పుడు వచ్చింది మీకు? వచ్చింది మేడం, ఇదైతే 100%, 200% చెప్తాను. నేను ఎవరైతే చెప్పాను కదా మేడం మీకు, వాళ్ళ ఇంటికి వెళ్ళి మా ఫ్యామిలీ అంతా ఏ రోజు ఎలా పడుతుంది ఆ రోజు. ఈవెన్ మొన్న అప్పుడు నేను ఇంకా డిగ్రీ చేస్తున్నాను మేడం. అంటే నాది వీళ్ళతో పాటు కాదు, ఒక 3 years నాది ఎక్కువ. ఓకే. నేను ఇంటర్ చేసి ఆటో వేసుకుంటూ మళ్ళీ ఇంటర్ ఆటో తోలే వాళ్ళ? ఎస్ మేడం. ఓకే. అయితే ఆటో వేస్తే ఇంకా అవ్వదు మనకి, ఇంకా ఎడ్యుకేషన్ నాకు మధ్యలో అనిపించింది అనమాట, చదవాలరా ఇది అవ్వదు అని. మళ్ళీ డిగ్రీ జాయిన్ అయ్యాను, అప్పుడు వీళ్ళు పరిచయం అయ్యారు. సో ఆ టైంలో నేను అమ్మాయి కదా, అమ్మాయి ఫ్యామిలీ అంతవరకు వచ్చింది, మా హేళన చేశారు, నవ్వుతూ పంపించారంటే వాళ్ళు కమ్మ కొట్టడం విధానంలో నవ్వుతూ పంపించారు కిందకి. నేను చాలా గట్టిగా తీసుకున్నాను, స్ట్రాంగ్గా తీసుకున్నాను. మన దగ్గర రన్నింగ్స్ అవసరం లేదు. ఆవిడ ఏ రీజన్ పెట్టిందంటే ఆ రోజు నలుగురు అంటే వెంటనే వెళ్ళిపోమంటే బాగోదు కదా, ఇన్ని రోజులు రిలేషన్ ఉండి ఎలా పంపిస్తారని మా వాళ్ళు క్వశ్చన్ చేస్తే ఏం జాబ్ ఉంది మీ అబ్బాయి దగ్గర, కరెక్ట్ అమ్మాయి దగ్గర జాబ్ లేకపోతే అమ్మాయిని చూసుకెళ్ళాం, ఓకే సాటిస్ఫై హ్యాపీగా ఉంటానని ఒక టైంలో అమ్మాయి నాకు మోటివేట్ చేసేది. ఇంకా నేను ఏం చేసాను ఇంకేం నాకు అడేం లేదు కదా, కొంచెం టైం తీసుకుందంటే నేనుంటా నీకేమైందని బల్లగుద్దిన అమ్మాయి ఆ రోజు వాళ్ళ అమ్మాల ముందు మళ్ళీ అదే మాట మాట్లాడింది. సరే అది అయిపోయింది. ఆ రోజు ఒక్క 10,000 రూపాయలు కూడా సంపాదించడం నాకు అడలేదు. ఆటో అంటే ఆటో ఏంటి ఆటో అని కమ్మగా అనేది అనమాట. సరే ఇది గట్టిగా తీసుకుందాం అనుకున్నాను. ఒక డిప్రెషన్ నుంచి మనసు నేనైతే బయటకు ఎప్పుడు వచ్చానో ఇవాళ అనకూడదు కానీ నేను నా కష్టానికి మా వీళ్ళు కష్టం అందరం పడిన కష్టానికి ఇంట్లో కూర్చొని ఏదైనా సరే చేయగలుగుతున్నాను. ఇప్పుడు అమ్మాయి లైఫ్ చాలా స్పాయిల్ అయిపోయిందంట, నేను వింటున్నాను. చాలా ప్రాబ్లమ్స్ స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేస్తుందంట. నేను ఇప్పుడు అంత హ్యాపీగా ఉన్నాను. నేను ఏదైనా దేవుడు నా మంచిగా చేసి అనుకున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దానికైతే. చాలా అంటే చాలా అబ్బా ఆ రోజు అలా జరగడం మంచిది దేవుడి దయ వల్ల. లేకపోతే నేను అసలు నాకు అంత మోటివేషన్ రాదు నాకు ఎవరి ద్వారా, అంతలాగా నేను బూస్టప్ అవ్వలేను నా సిచ్యువేషన్ లేకపోతే అని ఆ రోజు తెలిసింది. ఈరోజు అయితే ₹1 ఎర్న్ చేస్తున్నానంటే ఈ సోషల్ మీడియా వల్ల. ఎంత సంపాదిస్తున్నారండి? అంటే 3 lakhs వరకు ఫాలోవర్స్ ఉన్నారు. ఒక డీసెంట్ అమౌంట్ అయితే వస్తుంది మేడం, అంత ఎంత ఉండదు. ఒక మంత్ ఒకలా వస్తుంది, ఒక మంత్ ఒకలా వస్తుంది. ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు. చేస్తున్నాం అంటే ఎవ్రీ డే ఉండదు కదా మేడం, ఒక మంత్ ఉండదు, ఒక మంత్ ఉండదు. తెలివిగా సమాధానం చెప్తున్నారు. ₹1 మీకు ఇచ్చారండి ఎప్పుడైనా? ఇచ్చారా? ఓకే. మ్యాక్స్ ఏంటంటే వీళ్ళు ఆశపడరు, నేను ఇచ్చినా కూడా వద్దురా నీ ప్రాబ్లమ్స్ అంటే మేము అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం, నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ, నాకేమొద్దు నీకు సపోర్ట్ చేస్తాను, ఎక్కడున్నా వచ్చి సపోర్ట్ చేస్తాను, మాకు వీలైతే వస్తున్నాం కదా కానీ ₹1 ఆశించరు మేడం. డబ్బులు అయితే ₹1 ఆశించరు. మేమేం చేస్తామంటే జలసాలు చేసేసుకుంటాం. అంటే ఐ మీన్ ఫుడ్లు తినడం, మాకు ఎవరికి హ్యాబిట్స్ లేదు, బ్యాడ్ హ్యాబిట్స్ ఒక్క హ్యాబిట్ లేదు. ఏం చేయడం ఫుడ్ పర్పస్లోనే ఏదైనా ఎక్కడ తిరగడం కానీ లాంగ్ ట్రిప్లు వేసుకోవడం అలాగైనా ఇలా కానీ ఏదో చేసేస్తాం. అలా డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి అంతే. వర్ష గారు అంటే ఏంటి ఒక్క విషయం, నాగేంద్ర ఈస్ వన్, నాగేంద్ర నేను పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటాను అని అనిపించిన విషయం ఏంటి? స్టార్టింగ్లో వీడియోస్కి వెళ్ళాను కదా, నాకు అప్పుడు అంతలా అనిపించలే. తర్వాత అలా చాలా డేస్కి అలా వెళ్తున్నాను కదా, తను కేరింగ్ బాగా చూపిస్తాడు. నాకనే కదా ఏ అమ్మాయికైనా అబ్బాయికైనా తన దగ్గర ఉంటే ఎవరైనా కేరింగ్ అని చూసుకుంటాడు. ఫుడ్ విషయంలో కానీ ఏ రోజు అంటే వీళ్ళకి ఇది పెడుతున్నాను నీకు ఇది కాదు, సమానంగానే పెట్టేవాడు అన్ని. ఒకసారి మేడం అడిగి ఇటు దగ్గర మాత్రం ఫుడ్ అనే కాన్సెప్ట్ మాత్రం ఉంటుంది. అయితే అలా కేరింగ్ గా బాగా చూసుకునేవాడు, ఇలా అమ్మ అమ్మ అని మంచిగా పిలిచేవాడు. తర్వాత మరి తిని నాకు ప్రపోజ్ చేశాడు నాగేంద్ర. ఇందాక నువ్వు చేసావా? నేను చేయలేదు, అదే కదా చేశాడు. చేసాను.
అయితే నేను ఇంకా అప్పుడే ఓకే చేయలేవు. తర్వాత తనతో ఎక్కువ మాట్లాడిద్దాన్ని నేను. తర్వాత తను నా ఫోన్ సరిగ్గా రెస్పాన్స్ అవ్వట్లేదు, మెసేజ్ సరిగ్గా చూడట్లేదు, అది నాకు నచ్చేది, జెల్సీగా ఫీల్ అయ్యేదాన్ని. నేనెందుకు జెల్సీగా ఫీల్ అవుతున్నాను, తను ఇష్టం లేకపోతే కామ్గా ఉంటాను కదా, ఇష్టం ఉంటేనే కదా ఇలా అని అలా చాలాసార్లు అలా ఫోన్ లిఫ్ట్ చేస్తే మాత్రం హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని, మాట్లాడదాన్ని, ఏం చేస్తున్నావు ఏంటి ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు అని. తర్వాత అలా నాకు అనిపించిందేమో మేబీ ఒకసారి ఇంకోసారి చూడు, ఇలా ప్రతిదీ వచ్చిందని ప్రతిదీ మనం బ్యాడ్గా అలా తీసుకోకూడదు కదా, ఏమో వచ్చింది బెస్ట్ ఏమో ఒకసారి ఆలోచించుకొని తర్వాత నేను యాక్సెప్ట్ చేశాను. స్టిల్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హ్యాపీగానే ఉన్నాను. హానెస్ట్గా ఉన్నారు చూసారు. ఆవిడ ఫస్ట్ నుంచి అవును నేను జెలసీ ఫీల్ అయ్యాను, అవును వాళ్ళ మధ్యలో గొడవ పెట్టాను, అవును నేను ఇలా చేశాను అని. నాకు ఒక విషయం మాత్రం అర్థమైంది, మీరు ఫుడీ కదా అండి. ఫుడ్ అయితే ఎక్కువ తింటా, అసలు మీరు నమ్మరు కానీ నేను షోకి వెళ్తాను కదా, ఇంట్లో తినేసి వెళ్తాను, 2 సార్లు తింటాను. మార్నింగ్ ఏదైనా కూడా ఇంట్లో తినేసి షోకి వెళ్ళినప్పుడు మళ్ళీ బాక్స్ లో పెట్టేసి తీసుకెళ్తాను. అక్కడ షో ప్లేస్ కి వెళ్తాను కదా, అక్కడ మళ్ళీ తినేస్తాను, లేదా స్నాక్స్ మళ్ళీ కొనుక్కొని షో మధ్యలో మళ్ళీ తింటూ ఉంటాను. తిన్నది అరగడం చాలా అదృష్టం అండి బాబు. తిన్న లావు రాలేదు, తిన్న అరిగిపోతుంది, ఇక్కడ వరకు అదృష్టం అని అనుకో. ప్రోగ్రామ్స్ వెళ్ళడం వల్ల, కంటిన్యూస్ డాన్స్ ప్రోగ్రామ్ వల్ల డైజెస్ట్ అయిపోతుంది, లేకపోతే ఇంటికాడ ఉండిపోతే తెలిసిపోద్ది బాడీ, ఇబ్బంది అయ్యేది. బట్ పర్లేదులేండి, మొత్తానికైతే జరుగుతుంది ప్రస్తుతానికి. ఏదో అలా అలా కష్టపడుతున్నారు, జరుగుతుంది. ఆటో వీడియోస్ కూడా చేస్తున్నారు కదండి మీరు. మా అమ్మ చదువుకోకపోతే ఆటో ఆడికి ఇచ్చి పెళ్లి చేస్తానంటే నాకే ఆటోనే ఉంది కదా, నాకే ఇస్తారులే అని చెప్పేసి ప్రతి వీడియో రిలేటబుల్ గా మీ జరిగింది, మీకు లైఫ్ లో జరుగుతున్న సిచ్యువేషన్, పక్కన వాళ్ళకి జరిగే సిచ్యువేషన్ చేస్తూ ఉంటారు. మీరు ఎలాంటి ఐడియాస్ ఇస్తారు మరి వీళ్ళకి? స్టార్టింగ్ నుంచి ఆ వీడియోకి ఏ వీడియో కొంచెం హింట్ ఇస్తారు కదా మేడం, అలా ఇంకా అర్థమైపోద్ది ఎలా చేయాలి ఏంటనేది, ఎలా చేస్తే బెటర్, ఎక్విప్మెంట్స్ ఏం కావాలి, వాడుకుంటే ఎలా, తనకుంటే ఎలా కావాలి, అలా ఐడియా వచ్చేస్తుంది. ఓకే, అలా. సో బయట ఆడియన్స్ గుర్తుపడతారా? అంటే మా నియర్వే, మా లోకల్లో, ఎందుకంటే మాకు లోకల్ పేజ్ కాబట్టి ఆ లోకల్ ఎక్కువ. లోకల్ పేజ్ 3 lakhs ఫాలోవర్స్ వచ్చారా మీరు? 3 lakhs కంటే ఎక్కువే కదా. ఆ లోకల్ పేజ్ వల్ల అంతే లోకల్లో. మరి నీకంత లాంగ్ అంటే నేను ఏదో మరి చార్మినార్ దగ్గర ఒక 2-3 పలకరించారు అంతే, అంత డిస్టెన్స్ ఏం కాదు, అంత లోకల్ నియర్ బై పీపుల్స్ అంతే. వాని గుర్తుపడతారు. ఏం మాట్లాడతారు గుర్తుపట్టినప్పుడు? వీడియోస్ బాగుంటాయి. ఈ మధ్య నిన్నైతే చార్మినార్ దగ్గర 3 ఫ్యామిలీస్ కనబడ్డే, 3 ఫ్యామిలీస్ ఏ బ్రో అన్నారు. తిన ముందు చెవులీలు కనుక్కోండి, చెవులీలు కొనుక్కుంటే మీ ఆవిడ చెదగొట్టేస్తుంది కదంటే అలా ఆయన ఎగాలి ఆవిడ ముందు ఉంది, అయ్యా అని వెళ్ళిపోతుంది ఆవిడ పక్కే. అయ్యో నిజం అనుకుంటున్నారు వాళ్ళంతా, నిజంగానే కొట్టించుకుంటున్నారు, లేదు వేరే విషయం. మీరు ఆనందమే కదా, మీకు హ్యాపీయే కదండి. స్టార్టింగ్ లో అయితే షోకి వెళ్తాను కదా, ఫస్ట్ గాజ్వాక్ ఎంటర్టైనర్ అని పిలిచేవారు, ఇప్పుడు వర్షుడాలి అని పిలుస్తున్నారు, గాజ్వాక్ ఎంటర్టైనర్ అనట్లేదు. మారిపోయింది చూసారా ఇప్పుడు, ఇదంతా వర్ష గారిది. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఇంకా ఇలానే మంచి మంచి వీడియోస్ చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ మీ లైఫ్ లో కూడా మీరు ఇంకా ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ లైఫ్ పక్కా సెటిల్ అవుతుందండి ఒకరోజు, మీ లైఫ్ కూడా పక్కా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా చెప్పాలనుకున్నారా? అంటే ఫైనల్ తప్పకుండా చెప్పండి. నేను ఇంతవరకు జర్నీ చేసినందుకు నాకు బాగా సపోర్ట్గా మెయిన్ పిల్లర్స్ వీలే మేడం. వీడు టేకింగ్ కానీ ఎడిటింగ్ కానీ నాకు ఈడే ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు బోన్ అంటే యాక్టింగ్ పర్పస్లో కానీ లేదా ఆ వీడియోకి ఏదైనా మనకి ఎక్విప్మెంట్ కావాలనుకుంటే, ప్రాపర్టీ ఏది ఉండాలి, యూజ్ చేయాలంటే మొత్తం ఆడ ఐడియాలజీ. వీళ్ళిద్దరు లేకపోతే మాత్రం నేను అసలు నాకు 0 నాలెడ్జ్. నాకు ఫోన్ పే చేసేయండి ఒక 1000 రూపాయలు. వాళ్ళిద్దరి గురించి చెప్తున్నారు మీరు ఇందా నుంచి, పాపం వర్ష గురించి అసలు ఏం చెప్పలేదు. ఉన్నది చెప్పాలి మేడం. మనకు ఫస్ట్ బేసిక్ ఫౌండేషన్ వీలే, వాళ్ళ తర్వాత నా యాక్టింగ్ స్కిల్స్ చూపించుకున్నాను కానీ దాన్ని ఎలా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయాలనేది వీళ్ళు చెప్పడం బట్టే. సో అది చూసి తన దగ్గర వచ్చి తన తర్వాత తన స్కిల్స్ నాకు చూపించింది. తన కష్టం లేకుండా నేనే రాలేదని మేడం, తన చాలా హార్డ్ వర్క్ చేసింది. స్టార్టింగ్ లో తన ఏం తెలియదు కదా, అసలు యాక్ట్ చెప్తే చేసేది కాదు. ఇప్పుడు ఆల్మోస్ట్ సింగిల్ ఆర్ సెకండ్ టేక్ అయితే అది టేక్ అయిపోతుంది, కొట్టడం తప్ప. అది ప్లాన్ కాబట్టి అవ్వదులేదు, అది అవుతా ఉంటుంది అలా. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా మంచి హైట్స్ లో చూడాలనుకుంటున్నాను నేను మీ అందరినీ. థ్యాంక్ యూ. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDreamకి iDream టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.